వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠంలో ఉత్తరద్వారాలు తెరుచుకుంటాయి. ఈ రోజు విష్ణువు ఆలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే మన పాపాలన్నీ తొలగపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. ముక్కోటి దేవతలంతా ఈ రోజున భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేసేవారు నెక్స్టే ద్వాదశి రోజు ఉదయం పూజ చేసి ఉపవాసం విరమించాలి. ఉపవాసం చేసేవారు రాత్రి జాగరణ చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు భక్తితో ఉపవాసముండి విష్ణుమూర్తిని పూజిస్తే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్నంత పుణ్యం వస్తుందట. తులసి ఆకులు తెంపకూడదు. ఏకాదశి నాడు తులసి దళాలు తెంపడం మహాపాపం. పూజకు కావాల్సిన ఆకులను ముందు రోజే కోసి పెట్టుకోండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు ఉత్తరద్వార దర్శనం చేసుకునే అవకాశం టీటీడీ వాళ్లు కల్పించారు.